శుభాకాంక్షలు. మరి ఈస్టర్ రోజు దేవుడు కనుక మాట్లాడినాడు విందాము. బైబిల్ గ్రంథం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. మృతుల పునరుత్థానం కోసం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మృతుల పునరుత్థానం లేదని ఇక్కడ కొందరు ప్రజలు అనుకుంటుండగా పౌలు గారు వారికి బోధిస్తున్నాడు. మృతుల పునరుత్థానం ఉంది, లేని ఎడల యేసుక్రీస్తు ఎలా పునరుత్థానం అవుతాడో అదేవిధంగా యేసుక్రీస్తు పునరుత్థానం కోసం మాట్లాడుతూ వాళ్ళకి పునరుత్థానం ఉంది, యేసుక్రీస్తు లేపబడని ఎడల పునరుత్థానం కోసం మేము ఎలాగో ప్రకటిస్తాం, మేము ప్రకటించడం వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే అని పౌలు గారు వారికి బోధిస్తున్నాడు. మృతుల పునరుత్థానం కోసం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు అయితే మన కోసం మన యొక్క పాపముల నిమిత్తము చనిపోయి ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కాచి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడాన్ని ఈస్టర్ దినంగా మనము అనుకుంటాం. తిరిగి లేవడం పునరుత్థానం, ఆయన పునరుత్థానం అవడం గురించి దాన్ని ఈస్టర్గా మనం అందరము జరుపుకుంటాం. మరి పునరుత్థానం యొక్క శక్తి గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మరి ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనాలను లేఖనముల ప్రకారము ఆయన 3వ దినములో లేపబడను. ఆయన కేఫాకు తర్వాత 12 కనబడడు. ఆయన కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచినప్పుడు పేతురుకు కనబడ్డాడు. తర్వాత మిగతా 12 మంది శిష్యులకు కనబడి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పునరుత్థాన శక్తి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పునరుత్థాన శక్తి అనేది మరి మన శరీరంలోకి అవసరం కాదు, కానీ మన యొక్క ఆత్మకు అవసరం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యాన్ని వించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. పునరుత్థాన శక్తి కలిగిన మనము, పునరుత్థాన శక్తి అనుభవించిన మనము దేవుల్లో ఏ విధంగా వాడపడుతున్నాం, మహిమ నుండి అధిక మహిమ నుండి మనం వెలుచున్నామా? మరి ఆయన పునరుత్థాన శక్తి, దేవుని యొక్క పునరుత్థాన శక్తి మన పేతురుకు కలగగానే అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించగానే ఆయన పరిచర్యలో చాలా ముందుకు సాగడం మనం చూస్తున్నాం. మరి ఆయన ఉన్నప్పుడు పేతురు ఆయనతో తిరుగుతాడు, కానీ ఆయన యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించిన తర్వాత ఎంతగానో దేవుల్లో వాడపడ్డాడు. అది ఆయన ఆత్మకు సంబంధించిన పునరుత్థాన శక్తిని పొందుకున్నాడు. అదేవిధంగా పౌలుని చూసుకున్నట్లయితే పౌలు కూడా తన యొక్క ఆత్మకు ఆయన యొక్క పునరుత్థాన శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఆయన పరిచర్య బహుబలంగా చేసి ఉన్నాడు. ఈ విధంగా వాక్యాన్ని వించిన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా పునరుత్థాన శక్తి మన ఆత్మకు పొందుకున్నాం, మన యొక్క శరీరంను మనం చూసుకుంటాం, ఎంత కేజీలు పెరిగినాము అనేది, ఎంత బలంగా ఉన్నాము అనేది. మనం బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అదేవిధంగా మన ఆత్మ కూడా పునరుత్థాన శక్తి ఎంతగానో అవసరమైనది. మన ఆత్మ యొక్క మనం కూడా ఎంత ఎదిగి ఉన్నాం అనేది మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. మన వాక్యాన్ని ఎంతగా చెప్తామో మనం అంతగా ఆత్మలో ఎదిగినట్టు, అంతగా పునరుత్థాన శక్తిని పొందుకున్నట్టు. ఇక్కడ కెఫాకు అనగా పేతురుకి పునరుత్థాన శక్తిని అనుభవించిన స్థితిలో చూస్తున్నాం. అదేవిధంగా మిగతా శిష్యుని కూడా పొందుకున్నారు. వారు కూడా దేవుని కోసం బహుబలంగా సేవ చేశారు, పరిచర్య చేశారు, ప్రార్థన చేశారు. పరిచర్య చేయలేని స్థితిలో ఉన్నవారైనా ప్రార్థనలో ముందుకు సాగారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వరకు కూడా ఆయన యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించిన వారమైతే మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతాం, బహుబలంగా ఆయన సేవలో ఎదుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యం దేవుడు